దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ ధీటైన సమాధానం ఇచ్చింది. ఇక పాక్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. భారత రక్షణ శాఖ ఈ దాడులు పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను గుర్తించి నాశనం చేసినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. పాక్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది భారత రక్షణ శాఖ. ఈ దాడులు పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను గుర్తించి నాశనం చేసినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. కాగా భారత సైన్యం చేసిన దాడిలో 4 జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్లోని బహాల్వర్పూర్లోని మార్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఈ హెడ్ క్వార్టర్స్ ఉంది. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుండే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. అలాగే మసూద్ అజార్ ఆధీనంలోని ఈ టెర్రర్ క్యాంపును టార్గెట్ చేసి మరీ ధ్వంసం చేసింది భారత ఆర్మీ. ఇక జైష్ చీఫ్ మౌలానా మసూద్ అజీర్ ముఫ్తీ అబ్దుల్ రావూఫ్ అస్గర్ తో కలిసి ఈ శిబిరం నుంచి ఉగ్ర కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే లక్ష్యంగా భారత ఆర్మీ మిసైల్ దాడులకు దిగింది. బహాల్వాల్పూర్లోని ఉగ్ర స్థావరంపై మొదటి దాడి చేసిన ఇండియా 30 మంది టెర్రరిస్టులను మట్టుపెట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపైన క్షిపణులతో దాడులకు దిగింది. భారత్ మిసైల్ దాడులతో పాకిస్తాన్ బంబేలెత్తిపోయింది. 6 చోట్ల దాడి చేసి 24 క్షిపణులను భారత్ ప్రయోగించిందని పాక్ ఆరోపించింది. ఈ దాడుల్లో సుమారు 8 మంది పాకిస్తాన్ ప్రజలు మృతి చెందగా 33 మంది గాయపడినట్లు పాక్ ఆర్మీ అధికారికంగా తెలిపింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.